ఆనందంతో ఉన్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇండియన్ ఆర్మీకి కావచ్చు, అలాగే భారత ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో యుద్ధం వస్తుందా? దేశానికి ఇది క్లిష్ట పరిస్థితి మాట్లాడతాం. కృష్ణారెడ్డి గారు చెప్పండి, ప్రస్తుతం అటు ఆపరేషన్ సింధూర్తో దేశానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమైనా యుద్ధం వచ్చే అవకాశాలు ఉందా? దేశానికి ఇది నిజంగానే క్లిష్ట పరిస్థితి అని అనుకోవచ్చు అంటారా? అక్కడ ఉన్నటువంటి అజహర్ ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఒక 10 మంది వారి దగ్గరగా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడు కూడా దెబ్బ తీయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదుర్కొనే శక్తి లేదు. కాబట్టి ఏ రకంగా ఈ దేశంలో అల్లర్లు లేదంటే బాంబులు పేల్చేసి ప్రజల్లో కానీ అటు ఇన్వెస్టర్స్లో కానీ ఒక భయాందోళన క్రియేట్ చేయాలనేటువంటి ఆకాంక్ష చాలా కాలంగా మనకు పాకిస్తాన్ విషయంలో కనబడతాం. కాబట్టి భారత్ ఈరోజు మనకు స్పష్టంగా అంటే పాకిస్తాన్కు చాలా క్లియర్గా చెప్పింది, మేము కేవలం ఉగ్రవాద స్థావరాల పైన మాత్రమే ఈ దాడిని చేస్తున్నాము, పాకిస్తాన్ పౌరుల పైన కానీ పాకిస్తాన్ ప్రభుత్వం పైన కాదనే విషయాన్ని ప్రకటించారు. కానీ పాకిస్తాన్ ఇవాళ ఓన్ చేసుకుంటున్న విధానం చూస్తే అక్కడ సైనిక ఆఫీసర్లు కావచ్చు, ఇక్కడ ఆ దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి సానుభూతిని వ్యక్తపరిచేస్తున్నటువంటి విధానాలు చూస్తున్నప్పుడు కొంత వాళ్ళు కూడా తిరిగి మనము ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కాకపోతే భారత ప్రభుత్వం గత అనుభవాల నేపథ్యంలో కావచ్చు, ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి రక్షణ పరికరాలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, పూర్తి స్థాయిలో వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది. కాబట్టి పాకిస్తాన్ అంత ధైర్యం చేయకపోవచ్చు. మనకది ఇంత సాయంత్రమే కొన్ని మీడియా కథనాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఒకవేళ ఈ ఆపరేషన్ సింధూర్ను నిలిపివేస్తే మేము చర్చలకు సిద్ధం అనేటువంటి ప్రతిపాదనలు కూడా పాకిస్తాన్ నుంచి వస్తున్నట్టు కనబడతాం. కాబట్టి పాకిస్తాన్కు ఏ రకంగా చూసినా భారత్ను ఎదుర్కొనే శక్తి కానీ ఆ ఆయుధ సంపత్తి కానీ ఎక్సెప్ట్ న్యూక్లియర్ వెపన్స్ వదిలేస్తే ఎక్కడ కూడా లేదు. పాకిస్తాన్ సమాజం కూడా ఇవాళ నిత్యావసర వస్తువులు ఆల్రెడీ ఆకాశాన్ని అంటిపోయి ఈ యుద్ధం కనుక ఒకవేళ జరిగితే అక్కడ పౌర సమాజమే పాకిస్తాన్ మీద తిరగబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బెలూచిస్తాన్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు, పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తుంది, మా పని కొంచెం తగ్గిందని. అంటే పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి అంతర్గత అసంతృప్తి అనేటువంటిది కూడా పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి ఇవాళ భారత్ చూసుకుంటే అది కాదు, భారత్ మొత్తం ఒకదాటిగా లేదు, ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిందే, ఎటువంటి యుద్ధానికైనా సన్నద్ధం కావాల్సిందే అని భారత్ నలుమూలల నుంచి ప్రజలు కోరుకుంటున్న సందర్భం, ఆ విధంగా సమర్థిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తే పాకిస్తాన్లో ఆ సందర్భం లేదు. అక్కడ ఆర్థికంగా ఒడిదొడుకులు ఉన్నాయి, అక్కడ కొన్ని ఉగ్రవాద సంస్థలు లేకుంటే ఆ ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రజలను పీడిస్తున్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారికి కొంత భారత్ పైన ఏదో చేయాలన్నటువంటి కుతూహలం ఉంది. కానీ నా అంచనా ప్రకారంగా పాకిస్తాన్ సామాన్య ప్రజానీకానికి కూడా యుద్ధం అది భారత్తో పెట్టుకునేటువంటి ఆలోచన ఎక్కడ లేదు. కాబట్టి